వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీశైలం దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపులో పాల్గొన్న దేవస్థానం సిబ్బంది పలువురు భక్తులు మమతపై చర్యలకు బీజేపీ డిమాండ్ తృణమూల్ పార్టీని ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించాలని ఎలక్షన్ కమిషన్ కు కన్నా డిమాండ్ ఏపీ సీఎం చంద్రబాబుపై బీవీ రాఘవులు ఫైర్ అమిత్ షా ఎక్కడికి వెళ్లినా అల్లర్లు సృష్టిస్తారని ఆరోపణ మెదక్ జిల్లా రామాయంపేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో కాల్ మాట్లాడుతూ బండి నడిపినందువలననే ఈ ప్రమాదం జరిగిందన్న పోలీసులు ఇక వివరాలు చూస్తే గడిచిన 29 రోజులకి శ్రీశైల దేవస్థానం హుండీ ఆదాయం 2,46,37,426 రూపాయలు నగదు రాబడిగా లభించింది. నగదుతో పాటు 421 యుఎస్ఏ డాలర్లు, 100 సౌత్ ఆఫ్రికా ర్యాండ్స్, 185 యూరోస్, 45 కెనడా డాలర్లు, 20 మలేషియా రింగిట్స్, 10 ఇంగ్లాండ్ పౌండ్స్, 2 సింగపూర్ డాలర్లు, 1 సౌదీ రియల్, 16 ఖతార్ రియల్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపులో లభించాయి. ఈ హుండీ లెక్కింపులో దేవస్థానం సిబ్బందితో పాటు శివసేవకులు పలువురు భక్తులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన హింస ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నాయని అమిత్ షాపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. హింస ద్వారా అధికారంలోకి రావాలని బెంగాల్ సీఎం ప్రయత్నిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కన్నా మీడియాతో మాట్లాడుతూ తృణమూల్ పార్టీని ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించాలని ఎలక్షన్ కమిషన్ను డిమాండ్ చేస్తున్నాం. ప్రాంతీయ పార్టీల అధికారంలోకి రావడంతోనే రాష్ట్రం సర్వం తమ సొంతమనే భావనలో ఉన్నాయన్నారు. మమతా బెనర్జీపై చర్యలు తీసుకోవాలని ఈసీని డిమాండ్ చేస్తున్నామని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అనేటువంటి అనుమానం కలుగుతా ఉంది. సహజంగా ఈ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతోనే మొత్తం వాళ్ళ సొంతం అనేటువంటి ఒక భావనతో ప్రవర్తిస్తున్నటువంటి మాట సర్వత్రా చూస్తూ ఉన్నాం. మరి వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఇప్పటివరకు జరిగినటువంటి ప్రతి పోల్లో కూడా భారతదేశం అంతా ఒక లెక్కలా జరుగుతూ ఉంటే వెస్ట్ బెంగాల్లో మాత్రం చాలా హింసాత్మకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి స్వయంగా హింసని రెచ్చగొడుతూ హింస ద్వారానే ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి ఒక ఆలోచన ఆమె ధోరణిలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల దగ్గరకు వచ్చి ఓటు అడిగేటువంటి హక్కు ఏ పార్టీకైనా ఉన్నటువంటి పరిస్థితి.
అటువంటిది నిన్న మా జాతీయ అధ్యక్షుడు మీటింగ్ పెడతానంటే మీటింగ్కి పర్మిషన్ ఇవ్వకపోతే ర్యాలీ జరుగుతూ ఉంటే ర్యాలీ మీద రాళ్లతోటి దాడి చేయటం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికల్లో జరిగినటువంటి దాడిని దృష్టిలో పెట్టుకొని, హింసను దృష్టిలో పెట్టుకొని తృణమూల్ కాంగ్రెస్ని ఎన్నికల ప్రక్రియ నుండి రద్దు చేయాలనేటువంటిది మేము ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి హింసాత్మక ఆలోచనలు కలిగినటువంటి నాయకులు ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. వీళ్ళు అధికారంలో ఉండి, ముఖ్యమంత్రులుగా ఉండి జనరంజకంగా గనక పరిపాలన సాగుతూ ఉంటే ఇంకొకళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు కనుక నిజంగా ప్రజలకి ప్రజాక్షేమాన్ని గురించి కనుక పరిపాలన చేస్తూ ఉంటే ఇంకొకళ్ళ పార్టీ గురించి భయపడాల్సినటువంటి అవసరం ఉండే పరిస్థితి కాదు. వీళ్ళు అధికారంలో ఉండి ప్రజలకి ఏమీ చేయనప్పుడే ఈ రకమైనటువంటి భయం పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ ప్రాంతీయ పార్టీల ప్రక్రియే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ప్రతి చోట మనం చూస్తా ఉన్నాం. ప్రాంతీయ పార్టీల పోకళ్ళు. ఎన్నికలు ముగిశాక రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు గాలి కొదిలేశారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేక ఓట్లు పడ్డాయని, చంద్రబాబు, జగన్, కేసీఆర్ ముగ్గురు ఉమ్మడిగా బీజేపీని అడ్డుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల తర్వాత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు. అమిత్ షా ఎక్కడికి వెళ్లినా అల్లర్లు సృష్టిస్తారని ఆరోపించిన ఆయన బెంగాల్లో జరిగిన దాడులలో బీజేపీ కార్యకర్తల దాడుల్లో తృణమూల్ పార్టీ కార్యకర్తలే గాయపడ్డారని అన్నారు. ప్రాంతీయ పార్టీలతో పాటు వామపక్షాలు కూడా బీజేపీని అడ్డుకుంటాయని బివి రాఘవులు అన్నారు. సోదరులారా, పెద్దలారా, ఏమి కోరుకున్నారు అమ్మా నాన్నలు అనే పాటని మీకు ఇప్పుడు
చనిపోవడం మనందరికీ తెలిసిన విషయం. అయితే 2004 నుండి జరిగేది. అయితే తర్వాత కాలంలో దానికి పరిష్కారం అని ఆలోచన ట్రేడ్ యూనియన్ నాయకుడిగా మా పార్టీలో ఒక ముఖ్యమైన నాయకుడిగా, అలాగే కంచరపాలెం ప్రాంతంలో కార్పొరేటర్గా చాలా గొప్ప ప్రజాసేవ చేసిన బొట్ట నరసింగరావు గారు వారు దురదృష్టవశాత్తు గతంలో క్యాన్సర్ తోటి మరణించారు. వారి పేరుతోటి ఇక్కడ స్మారక భవనం ఉంది. ఈ భవనంలో ట్రేడ్ యూనియన్ అలాగే కార్మిక సంఘాలు వాటి యొక్క కార్యకలాపాలే కాకుండా ఈరోజు ప్రజలకు సంఘ సేవా కార్యక్రమాలను కూడా ప్రారంభించాలని చెప్పేసి అనుకున్నాం. ఈరోజు ట్రేడ్ యూనియన్లు అనేవి ఈరోజు ఆర్థిక కోరికల కోసం, జీతభత్యాల కోసమే కాదు కృషి చేయాల్సి ఉంది. ఈరోజు కార్మికుల యొక్క సాంస్కృతిక అలాగే ప్రాంతాల్లో ఉండి వాళ్ళకి చదువు, విద్య ఇటువంటి వాటికి కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతను నిర్వహించే పద్ధతిలో ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడైన బొట్ట నరసింగరావు గారి జ్ఞాపకార్థం అటువంటి సామాజిక సేవా కార్యక్రమాలకి ఒక ప్రజలకు ఉపయోగపడి నేరుగా ప్రజలు వినియోగించుకోగలిగే ఈ కేంద్రాన్ని నిర్మించాం. పార్లమెంట్ ఎన్నికలైనా ఇంకా ఫలితాలు 23 దాకా వచ్చే అవకాశం లేకపోయినా ఆంధ్ర రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు, మొత్తం అఖిల భారత రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలని ఎలా నడుపుతారో తెలియకపోయినా అఖిల భారత రాజకీయాల్లో చక్రాలు తిప్పాలని చెప్పేసి అటు చంద్రశేఖరరావు ఇటు చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈయన మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని దించి లౌకిక ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి చంద్రబాబు ప్రయత్నం చేస్తుంటే ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో కాంగ్రెస్ బీజేపీలు కాకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చంద్రశేఖరరావు ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ అఖిల భారత రాజకీయాల్లో వివిధ రాష్ట్రాలకి అఖిల భారత నాయకులను కలుసుకుంటూ మంత్రాంగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చిక్కు ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకే మాట చెప్తున్నా, బీజేపీని అధికారానికి రాకుండా చేయాలని చెప్పేసి ఒకే మాట చెప్తున్నా, వారి చర్యలు, వారి ప్రయత్నాలు మాత్రం ఎదురుబదురుగా, వైరుధ్యంగా. మెదక్ జిల్లా రామాయంపేట వద్ద NH44 పైన డివైడర్ను బైక్ ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు. మృతుడు బోధనకు చెందిన భానుప్రకాష్గా గుర్తించారు పోలీసులు. వీడియో కాల్ మాట్లాడుతూ బండి నడిపినందువలననే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. శ్రీశైలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. శ్రీశైలం మల్లన్న దర్శనం వచ్చే భక్తులకు వేసవి ఉపశమనం లభించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. ఆలయ రహదారులన్నీ జలమయమయ్యాయి. గాలి బీభత్సానికి చెట్లు నేల కొరిగాయి. వేసవి తాపం నుండి ఉపశమనం చెందిన మల్లన్న భక్తులు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666.
మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. హైదరాబాద్ ఎల్బీ నగర్లో జర్నలిస్టుల ఆధ్వర్యంలో లింగోజిగూడ డివిజన్, సాయిరాం కాలనీ, అవేర్ ఆసుపత్రి రోడ్, సాఫ్ హైదరాబాద్, షాందార్ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్న ఒకసారి అన్న ఫోన్ అని తీయన్న. అరే ఎమ్మెల్యే తప్పకుండా మాస్క్ తీసి నిలబడు. అరే మధుబాయ్, అరే మధుబాయ్ సైడ్ ఎమ్మెల్యే మనం మీద పోతారు. జరగండి అని ఇక్కడ సాగరన్న ఫోటోగ్రాఫర్స్ లేకుండా వేయాలన్న ప్రోగ్రామా సాగర్ కొట్టు. ఓకే రండి మీరంతా కార్డ్స్ కట్టు. ఇటు సైడ్ రండి. సాఫ్ హైదరాబాద్, హైదరాబాద్, హైదరాబాద్. ఈరోజు జిహెచ్ఎంసీలో సాఫ్ హైదరాబాద్, షాన్ హైదరాబాద్ ప్రోగ్రాం సందర్భంగా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ సిటీని చాలా క్లీన్గా ఉంచాలి, నీట్గా ఉంచాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏదైతే కాన్సెప్ట్లో వాళ్ళ కళ్ళలో అయితే ఉన్నాయో దాని ప్రకారం ఈ హైదరాబాద్ ఉంచాలన్న ఉద్దేశంతో ప్రతి ఏరియాలో, ప్రతి వీడియోలో జిహెచ్ఎంసీ అధికారులు మరి అందరూ కూడా స్థానిక నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ముఖ్యంగా ఇందులో ముఖ్యమైన చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పత్రికా విలేకరులు, పత్రికా రంగం కూడా ఈరోజు హైదరాబాద్ని క్లీన్గా ఉంచాలన్న ముఖ్యమైన లక్ష్యంతో వాళ్ళు కూడా వచ్చి స్వయంగా ఈ సాఫ్ హైదరాబాద్లో కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ సొంత చేతులతోటి ఈ క్లీనింగ్ని కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ కూడా ముందుకు వచ్చేసి హైదరాబాద్ని క్లీన్గా ఉంచాలి. అలాగే రాబోయే రోజుల్లో ఇంకుడు గుంతల నిర్మాణం కూడా ప్రతి సంక్షేమ సంఘం బాధ్యతగా తీసుకొని చేస్తే రేపొద్దున భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగుంటికి పోకుండా నిల్వ ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు కూడా భాగస్వామ్యాలు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేసిన అధికారులకు, కార్పొరేటర్కు, మరి కాలనీ సంక్షేమ సంఘాలకు, పత్రికా విలేకరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
గుంటూరు జిల్లా రైల్వే స్టేషన్ రోడ్డు సమీపంలో ఘోరం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిపై లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బిచ్చగాడుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన అర్ధరాత్రి 12 గంటల సమయంలో చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం భూగర్భంలో నిర్మించిన పంప్ హౌస్లోని 3వ మోటార్ వెటరన్ విజయవంతమైంది. 3వ పంప్ వెటరన్ను నీటిపారుదల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు, దేశ్ పాండే, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వెటరన్ సక్సెస్తో అధికారుల్లో ఆనందం వెల్లివిరిసింది. మనం తీస్తారు కదా సంగారెడ్డి జిల్లా జూరసంగం మండలంలోని మచ్నూర్ గ్రామ శివార్లో దారుణం చోటు చేసుకుంది. 16 సంవత్సరాల యువతిని దారుణంగా చంపి చెట్ల పొదల్లో పెట్రోల్ పోసి నిప్పంటించారు దుండగులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. త్వరలో పూర్తి విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. డ్రెస్ ఉంటుంది కదా సార్, అలాంటిది లోపల టాప్కు ఉండేనేమో ఆ క్లిప్స్ ఉన్నాయి కదా సార్, చిన్న చేయాలి, అదే ఇంపార్టెంట్. రాజు ఈ మాచనూరు శివార్లో ఈ లోపలికి ఫారెస్ట్ లాగా ఉంటుంది. మెయిన్ రోడ్కి బాగా లోపలికి 15-16 సంవత్సరాల ఒక అమ్మాయిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ లోపలికి తీసుకొచ్చి చంపేసి కొంచెం దూరం లాక్కొని వచ్చి ఈ చిన్న చెట్టు దగ్గర అమ్మాయిని వేసి పెట్రోల్ మరి కిరోసిన్ ఏదో పోసి కాలబెట్టారు. అమ్మాయి బాగా కాలిపోయింది. అమ్మాయి కూడా ఐడెంటిఫై కాలేదు. ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకుని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి డిటెక్ట్ చేస్తాం కేసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపులో పాల్గొన్న దేవస్థానం సిబ్బంది, పలువురు భక్తులు. మమతపై చర్యలకు బీజేపీ డిమాండ్. తృణమూల్ పార్టీని ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించాలని ఎలక్షన్ కమిషన్ కు కన్నా డిమాండ్. ఏపీ సీఎం చంద్రబాబుపై బీవీ రాఘవులు ఫైర్. అమిత్ షా ఎక్కడికి వెళ్లినా అల్లర్లు సృష్టిస్తారని ఆరోపణ. మెదక్ జిల్లా రామాయంపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. వీడియో కాల్ మాట్లాడుతూ బండి నడిపినందువలననే ఈ ప్రమాదం జరిగిందన్న పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.